అందరూ కూడా ఇంట్లో ఒకలాగుంటారు. బయట ఒకలాగుంటారు. మనం మనలాగుండేది కేవలం మన ఫ్రెండ్ దగ్గరే. ఎన్ని బంధాలున్నా, ఎన్ని బాధలున్నా మనస్ఫూర్తిగా తెలియజేసేది కూడా మన ఫ్రెండ్ దగ్గరే. 2 సంవత్సరాలు అవుతుంది నేనైతే నా ఫ్రెండ్స్ అందరిని కలిసి మళ్ళీ ఈ రోజైతే గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని భవానీ ఐలాండ్ అయితే వెళ్ళాము. ఈ 2 సంవత్సరాలు నేను నా ఫ్రెండ్స్ తో మిస్ అయిన ఆనందాన్ని అయితే ఫుల్ గా ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ ఇలా కలుద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ పిల్లలు, కుటుంబ బాధ్యత వల్ల అయితే కలవలేకపోతున్నాం. పేరుకి ఇంట్లోనే ఉంటున్నా సరే కలిసి కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకోలేనంత బిజీ లైఫ్ లో ఉన్నాం. ఎప్పుడు కాపోయినా అప్పుడప్పుడైనా మనం మన ఫ్రెండ్స్ కి కొంత టైం ఇవ్వాలి. మనం కొంత టైం అయినా సరే మనం మనలాగా ఉండాలి. మేమైతే ఈ గెట్ టుగెదర్ లో మా పిల్లలు కాదు మేమే ముందు పిల్లలు అయిపోయాము. మళ్ళీ మేము మా ఇంటర్లోకి వెళ్ళి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని చాలా ఎంజాయ్ అయితే చేసాం ఈ రోజంతా. అయితే ఇక్కడికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక ఐటమ్ వండుకొని వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. మేమేమేం తీసుకెళ్ళామో చూపిస్తాను చూడండి. రవ్వ కేసరి చేసుకెళ్ళాము, ఎగ్ మ్యాగీ, బంగాళదుంప కుర్మా, వెజిటేబుల్ బిర్యానీ, చపాతి, ఫైనల్ గా పన్నీరు. ఇదైతే స్టార్టర్ గా. ఇంకా అయితే బోల్డ్ అని స్నాక్స్ పిల్లలు కూడా తీసుకెళ్ళాం కదా. ఇంకా మేమైతే ఇవన్నీ తీసుకెళ్ళాం. తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసిద్ది అంటారు కదా. కానీ ఇవైతే మేము లోపలికి తీసుకెళ్లేదు. ఫుడ్ నాట్ అలౌడ్ అంట. స్నాక్స్ కూడా అలౌ చేయట్లేదు. ఇంకా భవానీ ఐలాండ్ కు ఆపోజిట్ లోనే బ్రిడ్జ్ కింద ఇలా పార్క్ లాగా ఉంటే ఇక్కడైతే కూర్చొని భోంచేసి 12:30 కల్లా కంప్లీట్ చేసుకొని అయితే భవానీ ఐలాండ్ లోకి వెళ్ళాము.